అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలులోని కల్లూరులో ఎంఆర్పీఎస్ ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. కల్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ చేసిన సేవా కార్యక్రమాలను విద్యార్థులకు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యా సంస్థల అధ్యక్షుడు వాసుదేవయ్య మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు అందరూ సమాన హక్కులను అనుభవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తు తరాల సైతం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాముల కుమార్, హుస్సేన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షుడు వాసుదేవయ్య మాట్లాడారు. కల్లూరులోని అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని ఎంఆర్పిఎస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాము. దీంట్లో ఎంఆర్పిఎస్కి సంబంధించిన రాజకీయ నాయకులతో పాటు విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. విద్యార్థులతో పాటు ప్రజలు కూడా పాల్గొన్నారు. దీంట్లో మహిళా మండలి కూడా పాల్గొన్నారు. మనము ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది అంటే, అతను ఎంతో ముందు చూపుతో బడుగు బలహీన వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో రిజర్వేషన్ సిస్టమ్ తేవడం జరిగింది. దానివల్ల చాలామంది ఈరోజు ఒక ఉన్నత స్థితిలో చేరుకొని మిగతా తరం వారు నెక్స్ట్ వచ్చే తరానికి వీళ్ళు వారి యొక్క అంబేద్కర్ గారు ఏదైతే అంబేద్కర్ నుంచి లబ్ధి పొందారో ఆ లబ్ధి వాళ్ళు మాత్రమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పొందాలంటే వీళ్ళు కొన్ని త్యాగాలు చేసి ఆ పిల్లల యొక్క అభివృద్ధికి వాళ్ళు చేయగలిగినంత సహాయం చేయాలి. నిజమైన ఫలితాలు నిజమైన బడుగు వర్గాలకు చేరి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి, అతను యొక్క ఏ ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించి మన ప్రజలకు ఇచ్చారో ఆ స్ఫూర్తితో మనము అతనికి ఘనమైన నివాళులు అర్పించడం జరగాలంటే అతని యొక్క స్ఫూర్తిని మనం నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన